నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు ఎన్నో రూపాలలో ప్రకటితమయ్యాడు. ఆ అన్ని రూపాలలో దశావతారాలు ప్రశస్తమైనవి. ఈ దశావతారాలకు అతీతమైన ఎన్నో రూపాల్లో మరెన్నో సంవిధానాల్లో శ్రీహరి ప్రకటితమవుతున్నాడు. ఆ పరంపరలోని దివ్య సమ్మోహన రూపమే శ్రీరంగనాథ స్వామి. ఆది మధ్యాంతాలు లేని మహావిరాణమూర్తిగా విష్ణువు శయనమూర్తిగా యోగముద్రాంకితుడిగా వ్యక్తమైన స్వరూపం శ్రీరంగనాయకాకృతి. తమిళనాడు శ్రీరంగ మహాక్షేత్రం రంగనాథుడు రమ్యమోహనంగా వర్ధిల్లుతున్నాడు. ఆ దివ్యక్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. రంగమంటే ప్రపంచం, రంగమంటే విస్తరించిన భూతలం. వీటికి అధినాయకుడు రంగనాథుడు. రంగమంటే వేదిక. జీవులు అనే నటుల్ని రంగం మీద ఆడించి పాడించే జగన్నాటక సూత్రధారి శ్రీరంగనాథుడు. శ్రీ మహావిష్ణువే అంగరంగ వైభవంగా రంగనాథుడిగా అవతరించి జీవుల్ని ఉద్ధరిస్తున్నాడు. అలాంటి రంగనాథుడు శ్రీరంగంలో అచ్చామూర్తిగా వర్ధిల్లుతున్నాడు. సింగపు నడుమువాడు సింగారాల విభుడు, బంగారపు భానుదేవుడు మంగాధవుడు. సింగపు నడుమువాడు సింగారాల విభుడు, బంగారపు భానుదేవుడు మంగాధవుడు. అంగాంగ శోభనుడు అంగనామోహనుడు, అంగాంగ శోభనుడు అంగనామోహనుడు. శృంగార ప్రియుడు శ్రీరంగనాథుడు. సింగపు నడుమువాడు సింగారాల విభుడు, బంగారపు భానుదేవుడు మంగాధవుడు. బంగారపు భానుదేవుడు మంగాధవుడు. కావేరీ తీరే కరుణావిలోలే, మందారమూలే ధృతచారుకేలే, దైత్యాంతకాలే అఖిలలోకలీలే, శ్రీరంగలీలే రమతాం మనోమే. లీలా మానుష వేషధారిగా భక్తానుగ్రహమూర్తిగా రంగనాథుడు అవతరించాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లాలో కావేరీ నదీ ద్వీపంగా శ్రీరంగం క్షేత్రం వర్ధిల్లుతోంది. దక్షిణ భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రాలలో శ్రీరంగం ప్రశస్త్యమైనది. 157 ఎకరాలలో సువిశాలంగా విస్తరించిన ఈ ఆలయాన్ని ఆలయాల ద్వీపం, పెరియకోవెల, తిరువారగం తిరుపతి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 108 దివ్య దేశాలను పవిత్ర క్షేత్రాలుగా భావిస్తారు. వాటిలో మొట్టమొదటిది శ్రీరంగం. ఈ 108 దివ్య దేశాల్లో అత్యధిక క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. తెలుగునాట తిరుమల, అహోబిలం క్షేత్రాలకు 108 దివ్య దేశాలలో చోటు కల్పించారు. ఎన్నోసార్లు విదేశీయుల దండయాత్రలకు గురైన ఈ ఆలయం కాలానికి ఎదురీది సమున్నత సాంస్కృతిక, కళా, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ. ఈ ఆలయానికి మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. వీటిలో దక్షిణంగా ఎత్తైనది. దీనినే మహారాజ గోపురం అంటారు. 240 అడుగుల ఎత్తైన ఈ గోపుర నిర్మాణాన్ని అచ్యుతదేవరాయలు ఆరంభించారు. ఆయన గతించాక మధ్యలోనే ఈ గోపురం నిర్మాణం అసంపూర్ణంగా మిగిలింది. 400 సంవత్సరాల తర్వాత
అహోబిళం మఠం 44వ జియర్ వేదాంత దేశికర్ పూర్తి చేశారు. ఇక్కడి నుంచి 7 గోపురాల్ని దాటుకుని వెళ్లి రంగనాథుడిని, రంగనాయకిని దర్శించుకుంటారు. కొన్ని శతాబ్దాల క్రితం ఈ ప్రదేశమంతా స్వయం ప్రతిపత్తి కలిగిన ఆలయ నగరిగా ఉండేది. కావేరీ నది మధ్య భాగంలో ద్వీప ప్రాంతమంతా కోవెల సన్నిధిగా అలరారడం విశేషం. 7 ప్రాకారాలతో ఈ ఆలయం లోగిలి వర్ధిల్లుతోంది. ఈ ప్రాకారాలన్నీ ఎంతో దృఢంగా భారీ బురుజులున్న గోడలతో నిర్మితమయ్యాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఈ 7 ప్రాకారాలు ఆవృతమై ఉంటాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న బ్రహ్మాండమైన కళాత్మక స్తంభాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతుంది. కోరమండల తీరాన్ని, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్ని 300 సంవత్సరాలకి పైగా పాలించిన చోళరాజులు ఈ ప్రాంతంలో ఘనమైన సంస్కృతి వికసించడానికి దోహదపడ్డారు. చోళుల కాలంలో ఈ మహాక్షేత్రం ఆకృతి దాల్చింది. ఆ తర్వాత ఎన్నో రాజవంశీకులు, చక్రవర్తులు శ్రీరంగాన్ని అభివృద్ధి చేశారు. కోటేరులాంటి ముక్కు కొనదేలిన ముక్కు, ముక్కోటి దేవుళ్లకు పుణ్యాల దిక్కు, కోమలి కమలకే అది దక్కు. కోటేరులాంటి ముక్కు కొనదేలిన ముక్కు, ముక్కోటి దేవుళ్లకు పుణ్యాల దిక్కు, కోమలి కమలకే అది దక్కు. ఆధీర గంభీర మృదు మధుర సుమవాక్కు, ఆధీర గంభీర మృదు మధుర సుమవాక్కు, ధరామండలముపై తొలగించును ప్రతి చిక్కు. శ్రీరంగం ఎన్నో రాజవంశాల వారికి ప్రసిద్ధ ఆధ్యాత్మిక సన్నిధి. రంగనాథుడు, రంగనాయకి ఆరాధ్యమూర్తులుగా చోళుల నుంచి విజయనగర చక్రవర్తుల వరకు భావించి వారిని ఇలవేల్పులుగా కొలుచుకున్నారు. 13వ శతాబ్దంలో చోళులు మదురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకు చెందిన హొయసల రాజుల చేతిలో ఓడిపోయారు. ఆపై శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హొయసలులు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కానీ ఆ శ్రద్ధ శాసనాలు, భవనాలకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత దక్కన్ పీఠభూమి మీదకు విదేశీయులు తరచూ దాడులు చేసినప్పటికీ 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడ్డాక గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. విజయనగర సామ్రాజ్యం తన స్వయం ప్రతిపత్తిని, వైభవాన్ని 1565వ సంవత్సరం వరకు కొనసాగించింది. అదే సమయంలో యూరోపియన్లు దక్షిణ భారతంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భం వరకు శ్రీరంగంలో నిర్మాణాలు, ఇతర కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీరంగ క్షేత్రం గురించి తమిళ సాహిత్యంలో విస్తృతంగా ప్రస్తావించారు. తివియ ప్రబంధం ఈ క్షేత్ర ప్రశస్తిని వివరించి ఇందులో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల వివరాలు ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసరించే తెంకలై సంప్రదాయంలో నిత్య పూజాది కైంకర్యాలు, ఉత్సవాలు కొనసాగుతాయి. నిజానికి కంబోడియాలోని అంగారక కవాట్ని అతిపెద్ద ఆలయం అని చెబుతారు. అయితే ఇప్పుడు అక్కడ పూజాదికాలు నిర్వహించట్లేదు. కేవలం చారిత్రక కట్టడంగానే మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా శ్రీరంగంలోని రంగనాథస్వామి సన్నిధి అలరారుతోంది. దేశంలోనే అతిపెద్ద ఆలయంగా పేరుగాంచిన శ్రీరంగం కలియుగ వైకుంఠమై ముక్తిధామంగా విరాజిల్లుతుంది. శ్రీరంగ క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి విస్తృతమైన పురాణ నేపథ్యం ఉంది. సూర్యవంశరాజైన వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుడి దివ్యమంగళమూర్తిని ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించాడు. అప్పటి నుండి ఆ వంశస్థులందరూ శ్రీరంగనాథుడిని ఆరాధించి తరించారు. ఆ ఆరాధనా క్రమం శ్రీరాముని వరకు కొనసాగింది.
శ్రీ విష్ణు స్వరూపానికి రంగనాథుడికి ఎంతో సౌమ్యం ఉంటుంది. పేర్లు వేరైనా వైకుంఠ విభుడిగా, పాలకడలిలో శేషతల్పంపై పవళించిన శేషసాయిగా దర్శనమిస్తాడు. రావణుడి తమ్ముడు విభీషణుడు తన అన్న చేసే దురాగతాల్ని సహించలేక అతడికి హితబోధలు చేస్తాడు. కాని విభీషణుడి మంచి మాటల్ని రావణుడు పెడచెవిన పెట్టాడు. ఇక దుష్టుల చెంత ఉండడం భావ్యం కాదని రాముడి పంచనకు విభీషణుడు చేరాడు. రావణ వధ తర్వాత శ్రీరాముడితో పాటు విభీషణుడు అయోధ్యకు చేరుకున్నాడు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత విభీషణుడు శ్రీరాముడి వాత్సల్యపూరితమైన అనుబంధాన్ని మరువలేకపోతాడు. శ్రీరామ వియోగాన్ని భరించలేక లంకకు సైతం వెళ్లలేకపోయాడు. ఆ సందర్భంలో శ్రీరాముడు తనకు మారుగా తాను నిత్యం ఆరాధించే శ్రీరంగనాథుడి దివ్యమంగళమూర్తిని విభీషణుడికి అనుగ్రహిస్తాడు. అదే మహాప్రసాదంగా భావించి లంకకు విభీషణుడు బయల్దేరాడు. ఉభయ కావేరీ మధ్యకు వచ్చేసరికి సంధ్యా సమయమైంది. విభీషణుడు ఓ పవిత్ర ప్రదేశంలో శ్రీరంగనాథుని విగ్రహాన్ని నేలపై ఉంచాడు. కావేరీ నదిలో సంధ్యావందనాన్ని ముగించుకుని తిరిగి వచ్చాడు విభీషణుడు. నేలపై ఉంచిన శ్రీరంగనాథుడి విగ్రహం భూమిపై స్వయం సిద్ధంగా ప్రతిష్ఠితమైపోతుంది. ప్రణవాకార విమానంలో స్వామి కొలువై ఉంటాడు. రంగనాథుడు అక్కడ ప్రతిష్ఠితం కావడాన్ని చూసి విభీషణుడు ఎంతో ఆవేదన చెందుతాడు. ఆ ప్రాంతాన్ని పాలించే ధర్మచోళుడు విభీషణుడిని అనునయిస్తాడు. విష్ణు మాయా విలాసంలో ఇది కూడా భాగమంటాడు. ఈ కావేరీ తీరం స్వామికి ఎంతో ప్రియం కాబట్టే ఇక్కడ ఇలా ప్రతిష్ఠితమై ఉన్నాడు అంటాడు ధర్మచోళుడు. విభీషణుడి అనుమతితో విగ్రహం నెలకొన్న చోటే ఆలయాన్ని నిర్మింపజేస్తాడు. తూర్పుకు అభిముఖంగా విభీషణుడు రంగనాథ విగ్రహాన్ని నేలపై ఉంచుతాడు. అయితే విభీషణుడిని అనుగ్రహించడం కోసం లంక ఉన్న దక్షిణం వైపునకు ఆ విగ్రహం పరివర్తనం చెందుతుంది. అలా శ్రీరంగ దివ్యధామంలో కావేరీ నదీ తీరాన రంగనాయకుడు రమ్యమోహనంగా సువ్యవస్థితమయ్యాడు. సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ సైన్యం శ్రీరంగ క్షేత్రంపై దాడి చేశారు. దాడిని అడ్డగించిన ఎంతో మంది వైష్ణవుల్ని నిర్దాక్షిణ్యంగా వధించారు. ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయంలోని అమూల్య సంపదను, బంగారం, వజ్రాల్ని కొల్లగొట్టారు. ఈ సందర్భంగా నంపెరుమాళుగా భక్తులు వ్యవహరించే రంగనాయకుడి స్వచ్ఛమైన బంగారు విగ్రహాన్ని ఆలయ అర్చకుడు పిళ్ళై లోకాచారి రహస్యంగా మదురై చేర్చేందుకు ప్రయత్నించాడు. పిళ్ళై లోకాచారికి మార్గం సుగమం చేయడానికి వెల్లామం అనే భక్తురాలు ఢిల్లీ సుల్తానుల ప్రధాన సైనిక అధికారి మాలిక్ కాఫర్ని తన మాటకారితనంతో తెల్లగోపురం పైకి తీసుకువెళ్లి అక్కడి నుంచి అతడిని నెట్టివేస్తుంది. ఆమె కూడా ఆత్మార్పణ చేస్తుంది. అలా రంగనాథుడి ఆలయం ధ్వంసం కాకుండా ఆమె కాపాడింది. స్వామి బంగారు విగ్రహాన్ని సంరక్షించగలిగింది. పట్టపగలే మాతో పలచగ నవ్వేవు, ఒట్టులేల పెట్టుకునే
రంగనాథ పట్టపగలే మాతో పలచగ నవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ ఒట్టి మాకులిదిరించు వడిని మాటలు వింటే ఒట్టి మాకులిదిరించు వడిని మాటలు వింటే రట్టడివి మేర మీరకు రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ. సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఎత్తైన ప్రదేశం నుంచి శ్రీరంగంలోని 21 గోపురాల సౌందర్యాన్ని, రంగనాథ పెరుమాళ్ నెలకొన్న బంగారు గోపురాన్ని దర్శించడం కమనీయ అనుభూతి. ప్రధాన ఆలయంలో రంగవిలాస మండపానికి చేరువలో ఉన్న ఆలయాన్ని హొయస రాజులు నిర్మింపచేశారు. ఈ ఆలయంలో ఉన్న శిల్ప సౌందర్యం హొయసల శిల్పకళా చాతుర్యాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీరంగంలోని రంగనాయక సన్నిధిలో ఉన్న మరో ముఖ్య మందిరం రామానుజుల దివ్య సన్నిధి. దాదాపు 850 సంవత్సరాల క్రితం రామానుజులు పరమపదించారు. వారి భౌతిక కాయం విగ్రహాకృతిలో పద్మాసన స్థితిలో ఇక్కడ దర్శనమిస్తుంది. ప్రత్యేక లేపనాల్ని అలది కర్పూరం, కుంకుమ పువ్వు మిశ్రమాల్ని ఈ కాయంపై పూసి సంరక్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం రామానుజుల తిరునక్షత్రాన్ని ఈ సన్నిధిలో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరంగంలో మొత్తం 53 ఉపాలయాలున్నాయి. అలాగే 25 అడుగుల భారీ గరుడ విగ్రహం ఈ సన్నిధిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఉలూచిని అర్జునుడు వివాహం చేసుకున్న తర్వాత అర్జునుడు దక్షిణాదిలోని వివిధ యాత్రా ప్రదేశాల్ని సందర్శించాడని మహాభారతం చెబుతుంది. ఆ దక్షిణాధిపతి యాత్రలో భాగంగా అర్జునుడు కావేరీ తీరాన ఉన్న రంగనాథుడిని దర్శించాడు. అందుకు సంకేతంగా ఇప్పటికీ ఈ ఆలయంలో అర్జున మండపం నెలకొని ఉంది. 1000 స్తంభాల మండపం పూర్తిగా గ్రానైట్తో నిర్మించిన థియేటర్ అంటే ప్రదర్శనశాల ఉంటుంది. ఇది చతురస్రాకార నమూనాలో అమర్చబడిన స్తంభాలతో ప్రతి వైపున నడిచేలా విస్తృతమైన నిర్మాణంగా భాసిల్లుతుంది. శేషరాయ మండపం నాయకరాజుల పాలనాకాలంలో నిర్మితమైంది. ఇది 4వ ప్రాకారం ప్రాంగణానికి తూర్పు వైపున ఉంటుంది. ఉత్తర భాగంలో దూకుతున్న జంతువుల శిల్పాలు సజీవ కళతో అలరారుతూ ఉంటాయి. ఇవన్నీ ఏకశిలా స్తంభాలుగా ఆకట్టుకుంటాయి. రంగనాథస్వామి ఆలయంలో 800కు పైగా శాసనాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 640 ఆలయ గోడలు మరియు స్మారక చిహ్నాలపై అమర్చి ఉంటాయి. వీటిలో చాలా వరకు పాలకులు లేదా ఉన్నత వర్గాల బహుమతులు, మంజూరీలకు సంబంధించినవి. ఇవన్నీ తమిళ, సంస్కృత, కన్నడ, తెలుగు, మరాఠీ, ఒడిశా భాషలలో ఉంటాయి. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం సంపూర్ణ వైష్ణవ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎన్నెన్నో దివ్య సన్నిధులు ఈ క్షేత్ర వైభవ ప్రాభవాల్ని మరింత ఇనుమడింపజేస్తాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనునిత్యం ఉత్సవ శోభతో శ్రీరంగ క్షేత్రం అల్లరారుతుంది. రంగనాయకి సన్నిధితో పాటు ధన్వంతరి సన్నిధి, గరుడాల్వార్ మందిరం, ఉడయవర్ సన్నిధి, తాయార్ నిలయం, హయగ్రీవస్వామి నెలవు, చక్రతాల్వార్ నెలవు ఈ సన్నిధిలో ప్రధాన ఆకర్షణలు.
మకర సంక్రమణానికి ముందు వచ్చే భోగినాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ధనుర్మాస ఉత్సవాలు దేశంలోని అన్ని వైష్ణవ క్షేత్రాలలోకెల్లా ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. ఆళ్వారుల తిరునక్షత్రాలతో పాటు శ్రీ వైష్ణవ సంప్రదాయ పర్వాలన్నీ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జూన్ జూలై మాసాల మధ్య రంగనాథ స్వామికి జ్యేష్ఠాభిషేకాన్ని మహోత్సవంగా నిర్వహిస్తారు. అలాగే ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాన్ని నిర్వహిస్తారు. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై నుంచి శ్రీరంగానికి రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. దేశం నలుమూలల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సులభంగా శ్రీరంగానికి చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చు. శ్రీరంగనాథుడు జగన్నాటక సూత్రధారి, అనంతకాల స్వరూపుడు. రంగమనే ప్రపంచ యవనికపై తన విష్ణుమాయా విలాసాన్ని రంగనాయకుడుగా ప్రదర్శించాడు. రంగనాయకి ఆయన అనుగ్రహ ప్రదాయిని. శ్రీరంగం అంటే అనంతకోటి బ్రహ్మాండానికి సంకేతం. అలాంటి పరమ పునీతమైన శ్రీరంగక్షేత్రంలో కొలువైన శ్రీరంగనాథస్వామి అనుగ్రహం మనపై సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సెలవు. నమస్కారం. సింగపు నడుమువాడు సింగారాల విపుడు, బంగారపు భానుదేవుడు మంగాధవుడు, బంగారపు భానుదేవుడు మంగాధవుడు, శృంగార ప్రియుడు శ్రీరంగనాథుడు, రంగనాథుడు శ్రీరంగనాథుడు, రంగనాథుడు శ్రీరంగనాథుడు, రంగనాథుడు శ్రీరంగనాథుడు, రంగనాథుడు శ్రీరంగనాథుడు.